గురువారం ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గోల్యం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతోందని తెలిపారు. గతంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణకు తిప్పాలని కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. సంతకాల సేకరణ కొనసాగుతుండగా వైసీపీ పక్కన నిలబడి పోరాటం చేయాలని ఆయన కోరారు. ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీరేశప్పన్ అయితేనేమి, మన బజారప్పన్ స్వామి అయితేనేమి, అదేవిధంగా మన బీరప్ప స్వామి, మారప్ప స్వామి, మన వచ్చేసి మళ్ళా శంకరప్ప స్వామి, వీరావణ స్వామి, మొత్తం మా ఎంపీపీలు ప్రతి ఊరు ప్రతి పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వస్తామని తెలిసింతో ఇంత పెద్ద వచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2022లో 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర ఎవరు తెచ్చిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పేదలకి విద్య అందాలా, వైద్యం అందాలా అనేది ఆయన పాలసీ అంతా పేదలకి. ఎందుకంటే పేదలు మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే కోట్లు పెట్టాలా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ సీట్ వచ్చేటట్లా మన రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలోనే, మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు. ఈరోజు